హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో 44 సైజ్ వాళ్ళకి బ్లౌజ్ అనేది సైజ్ బ్లౌజ్ కన్నా కొంచెం పెంచి కుట్టమన్నారు. ఇది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సైజ్ బ్లౌజ్ కన్నా మనం బ్లౌజ్ ఏ విధంగా పెంచాలి అనేది చూద్దాము. ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ చెస్ట్ అయితే మెజర్మెంట్ చేసుకున్నాము. 44 ఉంది కదా, ఇక్కడ వన్ సైడ్ ఇంకోసారి చెక్ చేసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా 11 వచ్చింది కదా ఎగ్జాక్ట్లీ మనకి. వన్ సైడ్ వచ్చేసి ఇప్పుడు మొత్తం టోటల్ చెస్ట్ మెజర్ వచ్చేసి మనకి 44, 11 4 44. ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ అయితే ఫస్ట్ మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ లెంత్ అనేది మెజర్ తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి 14.5 ఉంది. చూసారు కదా, 14.5 ఉంది ఎగ్జాక్ట్లీ మెజర్ అయితే. మనమైతే నార్మల్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మెజర్ అయితే తీసుకుంటాము. దీనికైతే 15.5 పెట్టుకోవాలి, కానీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి నేను బ్లౌజ్ లెంత్ అయితే 16.5 అయితే మెజర్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్ అయితే పెంచాను దీనికి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి మనకి 11 కదా, 11కి ఎక్స్ట్రా ఇంకో 1.5 ఇంచ్ కలిపి 12.5 అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం బాక్స్ వేసుకుంటాం కదా ఎప్పుడైనా కూడా బ్లౌజ్ మెజర్ చేసుకోవడానికి. ఈ విధంగా మనం లెంత్ మెజర్ చేసుకున్నాక పైన 12.5 కింద 12.5 మెజర్ మార్క్ చేసుకుని బాక్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్క్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనకి సైడ్స్ ఉంటాయి కదా, బ్యాక్ సైడు ఇలా ఈ విధంగా ఆర్మ్ దగ్గర నుంచి కింది వరకు ఇలా సైడ్కి వచ్చేసి మార్క్ చేసుకోవాలి. దీంట్లో కొలతలు లేకుండా నేను సైజ్ బ్లౌజ్తో మాత్రమే చూపిస్తున్నాను చూడండి. పైన ఆర్మ్ దగ్గర ఒక మార్క్ వేసుకొని కింద ఎక్స్ట్రా మామూలుగా అయితే 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా మనము, కానీ నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి 1 ఇంచ్ వదిలేసాను. చూసారు కదా మార్క్ చేసినప్పుడు, ఎందుకంటే మనం హైట్ అనేది పెంచుతున్నాం కాబట్టి. ఇప్పుడు నెక్ మెజర్ మిడిల్లో షోల్డర్స్ని 2 ఫోల్డ్ చేసి నెక్ మిడిల్లో ఒక మార్క్ అనేది వేసుకుంటాం. ఈ విధంగా షోల్డర్స్ అయితే ఇలా ఈక్వల్గా పట్టుకోవాలి, ఎందుకంటే నెక్ మెజర్ మనకి తేడా రాకుండా. ఇప్పుడు మిడిల్లో పట్టుకొని ఈ విధంగా కింది సైడ్ మనం బ్లౌజ్ మార్క్ వేసుకుంటున్నాం కదా, కింది సైడ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని మనకి అక్కడ ఎంత స్పేస్ ఉందో ఆ స్పేస్ అనేది మార్క్ చేసుకుంటాము. పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటాం, నెక్ వేసరికి దిగుతుంది కాబట్టి. కింద వచ్చేసి 1/2 ఇంచే పెట్టుకుంటాము, కానీ దీనికి నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకున్నానండి, ఎందుకంటే బ్లౌజ్ హైట్ పెంచుతున్నాం కాబట్టి. చూసారు కదా, కింద ఎక్కువ ఉంది ఈ బ్లౌజ్కి అయితే. పైన 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటాం, ఎందుకంటే నెక్ వేసేసరికి మనకి కిందికి వస్తుంది. అప్పుడు నెక్ అనేది మనకి ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు సేమ్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతనే వస్తుంది స్టిచ్చింగ్ అయిపోయేసరికి. ఇప్పుడు నెక్ని కదలకుండా ఈ విధంగా బ్లౌజ్ పీస్ మీద మనము మిడిల్లో మార్క్ చేసుకున్న దగ్గర మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ని నీట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ అనేది మనకి నెక్ డీప్ ఎంత ఉందో ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ దానికన్నా 1/2 ఇంచ్ ముందుకు ఒక మార్క్ వేసాను. అటు సైడ్ షోల్డర్ సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ మార్క్ అనేది వేసాను. మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు పైన అక్కడ మెజర్ చేసుకున్నప్పుడు 2.5 ఉంది కాబట్టి కింద మనం మార్క్ వేసుకున్న దగ్గర కూడా 2.5 పెట్టుకొని ఒక బాక్స్ అయితే వేసుకున్నాము నెక్ షేప్ గీసుకోవడానికి. ఇప్పుడు ఆ బాక్స్లో మనం నెక్ షేప్ గీస్తున్నాము. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్లో మార్క్ చేసుకున్నాం కదా సైడ్కి, సైడ్స్ వేసినప్పుడు ఆర్మ్ నుంచి కిందికి ఎంత ఉంది అని, అప్పుడు అక్కడి నుంచి పైకి ఎంత ఉందో ఇటు సైడ్ కూడా సేమ్ అంతే పెట్టుకొని ఆర్మ్ రౌండ్ అనేది గీస్తాము. మిడిల్లో 1 ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా ఆర్మ్ షేప్ అయితే గీస్తాము. ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది. ఇంకోసారి చెస్ట్ మెజర్ చెక్ చేస్తున్నాను. 11 ఉంది కదా మనకి వన్ సైడ్, 11కి మార్క్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఆర్మ్ ఎంత ఉందో బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ సైడే చూసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి, ఎందుకంటే మనకి షోల్డర్లో వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి ఆర్మ్ అనేది మెజర్ చేసుకున్నాం మనం. ఈ విధంగా మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ మెజరు ఆర్మ్ మెజరు ఈక్వల్గా రావాలి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఈ విధంగా గీసుకోవాలి అనమాట. కొంచెం అటు ఇటు వచ్చినా మనం ఆర్మ్ కొంచెం కిందికి దించడం ఏదో ఒక విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, సేమ్ సైడ్స్కి మనం కుట్లు వేసుకున్నప్పుడు స్టిచ్ ఎక్కడుందో మనం మార్క్ వేసుకునేది కూడా అక్కడే ఉంది ఎగ్జాక్ట్లీ. ఈ విధంగా ఎగ్జాక్ట్లీ వస్తేనే మనం బ్లౌజ్ అంతా అయ్యాక సైడ్స్ వేసినప్పుడు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది.
కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే స్లోగా నీట్గా చూసుకుంటూ మార్కింగ్ అయితే చేసుకోండి, ఏ విధంగా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా మార్క్ అయితే వేసామో కటింగ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మార్క్ వేసుకున్న ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అయితే అయిపోతుంది. మనం అక్కడ చెస్ట్ మెజర్ మార్క్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి. తర్వాత మనం కింద డాట్స్ వేస్తాం కదా, సేమ్ షోల్డర్ మిడిల్లో ఫోల్డ్ చేసుకొని కింద కూడా ఆ డాట్ అయితే ఎగ్జాక్ట్లీ మిడిల్లోనే రావాలి షోల్డర్కి, అప్పుడే బ్యాక్ డాట్ బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్ మార్కింగ్ వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం సైడ్కి పైన ఆర్మ్ నుంచి కింద షేప్ పట్టే వరకు మార్క్ చేస్తాము. చూస్తున్నారు కదా, షేప్ పట్టి ఎక్కడుందో అక్కడ వేసుకుంటాం ఎగ్జాక్ట్లీ. కానీ ఇదైతే మనం బ్యాక్ అయితే పెంచాం కదా, ఫ్రంట్ కూడా పెంచాలి కాబట్టి ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టాను. చూసారు కదా, ఎగ్జాక్ట్లీ ఆర్మ్ నుంచి షేప్ పట్టే వరకు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసుకున్నాము. పైన షోల్డర్ కోసము ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టుకొని ఈ విధంగా బ్లౌజ్ అయితే కదలకుండా సాగవీకకుండా బ్లౌజ్ ఎలా ఉందో అలానే పెట్టి మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మార్క్ చేశాను, దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మనకి నెక్ వేసేసరికి కిందికి దిగుతుంది కదా, కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర ఒక మార్క్, తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఆ డాట్ కోసం. నెక్స్ట్ 1/2 ఇంచ్ వచ్చేసి ఈ జాయింట్ కోసం, షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఎక్స్ట్రా ఇంకో మార్క్ వేస్తున్నాను, ఎందుకంటే మనం అటు సైడ్ 1/2 ఇంచ్ పెంచాం కాబట్టి ఇటు సైడ్ కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను, ఎందుకంటే బ్లౌజ్ మనం టోటల్ పొడవు అనేది పెంచుతున్నాం కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అలానే ఉంచేసి మనం నెక్ మార్క్ ఇక్కడ పెట్టుకున్నామో అక్కడికి నెక్ షేప్ గీసుకోవాలి. తర్వాత షోల్డర్ ఎలా ఉందో అలానే గీసేసుకోవాలి. ఆర్మ్ కూడా అంతే, సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా ఉందో అలానే ఆర్మ్ కూడా ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకొని అటు సైడ్ మనం షేప్ పట్టి దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు అయితే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అట్లా గీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనకి కింద డాట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాట్, ఇప్పుడు అది మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆర్మ్ దగ్గర మనం లోతు అయితే తీస్తాము 1/2 ఇంచ్, కాబట్టి మనం మార్క్ వేసినప్పుడే గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర పట్టుకొని కింద ఫ్రంట్ ఉంది కదా, ఎక్కువ సాగవీకొద్దు కానీ నార్మల్గా అట్లా పట్టుకొని సేమ్ ఆ డాట్ దగ్గర మార్క్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఆ డాట్ని కలుపుతూ మార్క్ అయితే గీయాలి ఒకటి. ఈ విధంగా గీసిన తర్వాత మనం ఫ్రంట్ డాట్ మార్కింగ్ చూద్దాం. ఇప్పుడు అక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదలాలి, ఎందుకంటే మనం ఉక్సు పట్టి వేస్తాం కదా, ఉక్సు పట్టి కాజపట్టికి 1/2 ఇంచ్ వదిలేసి, ఎప్పుడైనా సరే ఉక్సుల పట్టి సైడే మనం మార్కింగ్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కాజపట్టి ఎక్స్ట్రా ఉంటుంది కదా. ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కు, స్టిచ్ దగ్గర ఒక మార్కు, 2 మార్క్స్ వేసాను చూస్తున్నారు కదా. 1/2 ఇంచ్ అయితే ముందు వదిలేసేయాలి. ఈ విధంగా ఫ్రంట్ డాట్ మార్క్ అనేది గీసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ది సేమ్ నెక్ ఏ విధంగా అయితే గీసుకున్నామో ఆ విధంగానే కటింగ్ అయితే చేసుకోవాలి. షోల్డర్ మనం లోతుకి గీసుకున్నాం కదా ఇప్పుడే, కాబట్టి ఆ లోతు ప్రకారమే అదే మార్కింగ్ మీద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, మనము 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఇంకొకటి, మనం ఫ్రంట్ సైడ్ మార్క్ గీసేటప్పుడు కొంచెం కూడా పక్కకి రావద్దు ఉక్స్ల పట్టి సైడు, ఎందుకంటే కొంచెం ముందుకు వచ్చినా నెక్ డీప్ అవుతుంది, షోల్డర్ కూడా పడిపోతుంది. ఇక్కడ ఆ 2 డాట్స్ దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ డాట్ వచ్చేసి దీనికి మిడిల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. సైడ్ వచ్చేసి ఆర్మ్ డాట్ ఫ్రంట్ డాట్కి ఆపోజిట్లో రావాలి. మీరు సైజ్ బ్లౌజ్ అయినా చూసి పెట్టుకోవచ్చు, అదైతే సైడ్ డాట్ కామన్. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ ఇదైతే షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతనే మార్క్ చేశాను. ఇప్పుడు మనం పొడవు అయితే మెజర్ చేసుకుంటున్నాం కదా, ఈ పొడవు మెజర్ చేసుకున్నప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ పెంచి మెజర్ చేసుకున్నాము, ఎందుకంటే ఇందాక మనం 1/2 ఇంచే పెంచాం కదా ఫ్రంట్ పార్ట్,
బ్యాక్ 1 ఇంచ్ పెంచాం కదా, మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు లెంత్ అయితే బ్లౌజ్ కాబట్టి. ఇప్పుడు షేప్ పట్టి కూడా ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకున్నాం. ఇందాక ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్, దీనిలో ఒక 1/2 ఇంచ్ కలిపితే 1 ఇంచ్ అవుతుంది. ఈ విధంగా 3 సైడ్స్ మెజర్ తీసుకుని ఒక 1/2 ఇంచ్ పెంచుతూ మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. మనం సైడ్స్కి పోయే సైడ్ టక్స్ అయితే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్కి వచ్చేసి 3 షేప్ బెల్ట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాము. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి హ్యాండ్కి, ఎందుకంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి. కొందరు తెలియక ఏం చేస్తారంటే ఓపెన్ మన సైడ్ పెట్టుకొని కటింగ్ చేస్తాం, కానీ ఎప్పుడైనా మన సైడ్ క్లోజ్ ఉండాలి. క్లోజ్ ఉన్న సైడే హ్యాండ్ లెంత్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కింద 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాము, కానీ ఈ బ్లౌజ్ కొంచెం హైట్ అయితే పెంచమన్నారు, అందుకు నేను ఇంకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది హ్యాండ్కి అయితే. కాబట్టి కింద 2 ఇంచెస్ పైన నేను పొడవు అయితే పెంచాను. కాబట్టి ఇప్పుడు మనం కటింగ్లోనే ఆ హైట్ ఎంత పెంచాలనుకుంటున్నామో అంతా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ షేప్ గీసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకున్నాము. ఎప్పుడైనా ప్లెయిన్ బ్లౌజ్కి అయితే కింద 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటాం, తర్వాత హెమ్మింగ్ కోసం ఫోల్డింగ్ చేస్తాం కదా, కాబట్టి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఉండాలి ప్లెయిన్ బ్లౌజ్కి. హ్యాండ్ కూడా 1 సైడ్ లోతు తీసి కట్ చేస్తాం, ఎందుకంటే ఫ్రంట్ సైడు జాయిన్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ షేప్ బెల్ట్స్ మనం ఇందాకైతే 2 తీసుకున్నాం కదా, మనకి ఒక్కొక్క షేప్ బెల్ట్కి 3 కావాలి, ఎందుకంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది 3 ఉంటే. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ విధంగా తీసుకొని ఇంకో 2 షేప్ బెల్ట్స్ అనేవి కటింగ్ అయితే చేసుకున్నాము. ఒకసారి మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ కావాల్సినవన్నీ కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసే పని అయితే ఉండదు, స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకో 2 కూడా కట్ చేసుకున్నాం మనం. ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కావాల్సిన పీసెస్ అన్నీ ఒక్కటేసారి కటింగ్ చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, తర్వాత మనం వెతుక్కోవాల్సిన పని కూడా ఉండదు పీసెస్ కోసం అయితే. ఈ విధంగా నెక్స్ట్ 2 షేప్ బెల్ట్స్ కూడా కటింగ్ చేస్తున్నాను. కొందరు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు జస్ట్ బ్లౌజ్ కటింగ్ అయిపోతానే మిగిలిన పీసెస్ అన్నీ పడేస్తూ ఉంటారు, ఎప్పుడూ అలా చేయకండి. నెక్స్ట్ ఇటు సీదా ఉంది కదా 2 పీసెస్, వెనకాల మనకి పట్టి కోసం అయితే ఇది కట్ చేసుకోవాలి. తర్వాత మనకి నెక్ కోసం నెక్ పీసెస్ కావాలి, ఇవైతే క్రాస్గా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే రౌండ్ నెక్ కదా, క్రాస్ ఉంటేనే మనకి నెక్ అనేది తిరుగుతుంది. మెయిన్ మనకి బ్లౌజ్ కోసం షేప్ బెల్ట్స్ కంపల్సరీ 3 కట్ చేసుకోవాలి. తర్వాత వీప్ పట్టి కోసం ఒక ముక్క అయితే 1 ఇంచ్తో 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, అది కూడా ఒకటి కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నెక్ వేయడానికి క్రాస్ పీస్లు కూడా ఈ విధంగా కటింగ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకా ఏ పీస్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పటికీ మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము నెక్స్ట్ వీడియోలో. అయితే ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ అయితే చూపించాను, బ్లౌజ్కి ఏ విధంగా పెంచి ఎలా కట్ చేయాలో అర్థమైంది కదా మీకైతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మీకు దీని స్టిచ్చింగ్ అయితే